ప్రసాద్, రమేష్ హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. గమ్మత్తు ముచ్చట్లకి స్వాగతం. ఎక్కడైనా అత్తాకోడళ్ళు కలిసిమెలిసి ఇంటిని చక్కదిద్దుకుంటారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తూ ఉంటారు. వంటల గురించి మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తారు. కానీ ఈ అత్తాకోడళ్ళు మాత్రం పిలవని ఫంక్షన్లకి వెళ్తారు. అమ్మాయి తరపు వాళ్ళు అడిగితే అబ్బాయి సైడ్ నుంచి వచ్చామని చెప్తారు. అదే అబ్బాయి వాళ్ళు అడిగితే అమ్మాయి తాలూకా అని చెప్తారు. నచ్చినంత నాన్ వెజ్ తింటారు. ఎవరో ఏంటో తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతారు. చివరికి చిచ్చు పెట్టి పరారవుతారు. జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్తుంది యాంకర్. టీవీ స్క్రీన్ మీద శారద, అనామిక వాళ్ల ఫోటోలు కనిపిస్తాయి. చూడగానే ప్రసాద్కి కోపం వచ్చింది. ఈ అత్తాకోడలు ఎంత పని చేశారు అసలక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్తుంది యాంకర్. ఇక అదొక ఫంక్షన్ హాల్. అత్తాకోడళ్ళు శారద, అనామిక కొత్త చీరలతో, నగలతో అందంగా ఉన్నారు. ఒక చోట నిలబడి నాన్ వెజ్ భోజనం చేస్తూ పెళ్లికూతురి అందం గురించి వెటకారంగా మాట్లాడుకుంటూ ఉండగా పెళ్లికూతురు తండ్రి జగ్గయ్య వాళ్ళ దగ్గరికొచ్చాడు. అమ్మా, మీరు ఎవరి చుట్టాలు? అదే, ఎవరి తరపునొచ్చారో కొంచెం చెప్తారా? మేమా అమ్మాయి సైడ్ వాళ్ళం. అత్తయ్య, ఇప్పుడు మనతో మాట్లాడుతుంది అమ్మాయి సైడ్ బంధువు అనుకుంటా. షష్, నువ్వు తినే పనిలో ఉండు, నేను మాట్లాడుతున్నానుగా. అమ్మాయి తరపు వాళ్ళ? నేనెప్పుడు చూడలేదే. మీరెందుకు మమ్మల్ని చూడాలండి? అక్కడ అంతమంది ఉన్నారుగా, వెళ్ళండి, వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి, మమ్మల్ని తిన్నయ్యండి. ఇలా చూడండి, ఇది నా కూతురు పెళ్లి అని చెప్పాడు జగ్గయ్య. అత్తాకోడలిద్దరూ బిత్తర చూపులు చూశారు. పిలవని ఫంక్షన్కి మీకెలా రావాలనిపించిందమ్మా? పిలవలేదు కాబట్టే వచ్చాం అంకుల్. అదే పిలిస్తే ఎవరైనా వస్తారు. అరే, మనం పిలవకపోయినా వచ్చారు, వీళ్ళు మన అతిథులు అని మర్యాద చేయకుండా హేళన చేస్తున్నారు. ఇదెక్కడ మానత్వం అంకుల్? ఏం మాట్లాడుతున్నావమ్మాయి? అయ్యో, మీరెంత కష్టపడి ఫంక్షన్ చేస్తున్నారో చూస్తే చాలా సంతోషంగా ఉంది అన్నయ్య గారు. భోజనం మాత్రం సూపర్, 2 రౌండ్ తిన్నాం అని చెబుతూ ఉండగా ఒక బంధువు అక్కడికి వచ్చాడు. అనయ్య, ఎవరు వీళ్ళు? వీళ్ళని నేనెప్పుడు చూడలేదు. నిజం చెప్పండి, ఎవరు మీరు? పోలీసులకు ఫోన్ చేయనా? అత్తయ్య, తిన్నది చాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కోళ్ళ ప్లాన్ బి. సరే అత్తయ్య. తింటున్న ప్లేట్స్ ని పట్టుకుని అత్తాకోడళ్ళు పరుగు పెట్టారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని యాంకర్ చెప్తూ ఉండగా టీవీ ఆఫ్ చేశాడు ప్రసాద్. బాబు రమేషు, ఎలా చెప్తే మీ అమ్మకి కోడలికి అర్థమవుతుందిరా? నాకైతే ఏమీ బోధపడ్డంలా. నువ్వే ఏదోటి చేసి ఆ పిలవని ఫంక్షన్లకి వెళ్లకుండా నువ్వు అడ్డుకోవాలి. నేను అప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నాను నాన్న, కానీ ఎలా అడ్డుకోవాలో తెలియటం లేదు. ఆలోచించి నా బుర్ర వేడెక్కింది, కానీ ఐడియా మాత్రం రావట్లేదు. అప్పుడే పిలవని ఫంక్షన్కి వెళ్లాలని శారద, అనామిక అత్తాకోడళ్ళు కొత్త బట్టలతో, నగలతో అందంగా తయారై హాల్లోకి వచ్చారు. తండ్రి కొడుకులిద్దరూ బాధగా కనిపించారు. ఎందుకండి తండ్రి కొడుకులు అంత బాధపడుతున్నారు? నేను కోళ్ళు మన ఇంట్లో ఖర్చును తగ్గించాలనే ఉద్దేశంతోటే పిల్లల ఫంక్షన్కి వెళ్తున్నాము. అవును మావయ్య, అత్తయ్య చెప్పేది నిజం. నేను అత్తయ్య ఇలా పిలవని ఫంక్షన్కి వెళ్ళి కావలసినంత నాన్ వెజ్, వెజ్ తినేసి ఇంటికి వస్తున్నాం. ఇక రాత్రికేం తినట్లేదు. మీకు ఆయనకి మాత్రమే చపాతీలు అవి చేసి పెడుతున్నాం. ఇలా చూడండి, మీ ఇద్దరికీ చెప్తున్నాను, ఇలా పిలవని ఫంక్షన్లకెళ్ళి పేకల వరకు తినేసి రావటం అనేది మంచి పద్ధతి కాదు. అయినా ఇంటి ఫుడ్ ఖర్చు తగ్గిస్తున్నామని మీరిద్దరం అనుకుంటున్నారు, కానీ ఎక్కడ ఫంక్షన్ ఉంటే అక్కడికి ఆటోలో 300, 400 ఖర్చు పెట్టి వెళ్తున్నారు. అది మనకు ఖర్చేగా శారదా? శారద, అనామిక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అమ్మా, అనామిక, నాన్న అడుగుతున్నాడు కదా, చెప్పండి, మీరు చెప్పేదానికి ఖర్చు పెట్టేదానికి ఏమైనా పొంతనుందా? అయినా మీరిద్దరూ ఇలా పిలవని ఫంక్షన్లకెళ్ళి ఏం చేస్తున్నారో, ఎంతలా తింటున్నారో ఇప్పుడే నేను కొడుకు కలిసి టీవీలో చూసాం. కోళ్ళ, మనం కూడా సెలబ్రిటీలం అయిపోయాం. టీవీలో కనిపిస్తున్నామంటే మన ఫేమస్ అత్తా కోడలమే కదూ. అవునత్తయ్య, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మన న్యూస్ని మనం చూసుకోలేదనే బాధ మాత్రం ఉంది. చాలా ఆపండి. చేసిన ఘనమైన పనిని గర్వంగా ఒకరు, సంతోషంగా ఒకరు మాట్లాడుతున్నారు. తెలిసిన వాళ్ళు మన గురించి ఏమనుకుంటారోనన్న భయం గాని, బాధ గాని కొంచెమైనా మీ ఇద్దరిలో లేదుగా? అది చిన్న పొరపాటండి.
నేను నా కోడలో కావాలని చేసింది కాదు. మేమిద్దరం కలిసి ఎన్నో పిలవని పేరంటాలకి వెళ్ళాం. వాళ్ళు పెట్టిన కమ్మని భోజనాలు తిన్నాం, ఇచ్చిన కానుకలు తీసుకున్నాం. ఎప్పుడైనా ఇట్లా జరిగిందా చెప్పండి? కానీ మావయ్య భోజనం మాత్రం మిస్ చేయలేదు. నేను అత్తయ్య ముందుగా భోజనాల దగ్గరికే వెళ్తాం. అనామిక, నా కోపం తెప్పించుకో. ఈరోజు ఏ పేరంటానికి మీరు వెళ్ళటం లేదు. ఏమీ మాట్లాడకుండా ఇంట్లోనే ఉండండి అని చెప్పగానే అత్తాకోడలు ఏమీ మాట్లాడకుండా చకచకా గదిలోకి వెళ్లారు. అత్తయ్య, ఆయన మావయ్య ఈరోజు మనల్ని ఫంక్షన్కి వెళ్ళనిచ్చేలాగా లేరు. నాకు కూడా అదే అనిపిస్తుంది కోళ్ళ. కానీ ఎట్టాగైనా సరే మనం ఆ ఫంక్షన్కి వెళ్ళి తీరాలి. అక్కడ చాలా రకాల భోజనాలు పెడుతున్నారు. నా కళ్ళ ముందు అన్ని రకాల భోజనాలు కనిపిస్తున్నాయి అని శారద చెప్తుంటే అత్తాకోడళ్ల నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది. హాల్లో కూర్చున్న ప్రసాదు, రమేష్లు మాట్లాడుకుంటూ ఉంటారు. బాబు, ఏం చేస్తే ఈ అత్తాకోడళ్ళు ఇంటి నుంచి పారిపోకుండా ఉంటారో చెప్పు. నాన్నా, అత్తాకోడలు మాట్లాడుకుంటున్నారు. ఇదే మంచి సమయం. వాళ్ళని ఇలాగే ఇంట్లో పెట్టి మనం బయట నుంచి తాళం వేసుకుని వెళ్ళిపోదా నాన్న? అలాగే బాబు. అప్పుడు ఈ అత్తాకోడలు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనైనా ఉంటారు. పద, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అని ప్రసాదు, రమేష్లు ఇంటి నుంచి బయటకొచ్చారు. ఇంటికి తాళం వేశారు. కొంత సమయం తర్వాత అత్తాకోడలు హాల్లోకి వచ్చారు. తండ్రి కొడుకులు ఎక్కడా వాళ్ళిద్దరికీ కనిపించలా. ఇద్దరూ సంతోషపడ్డారు. కోళ్ళ, ఈ తండ్రి కొడుకులు ఇంట్లో లేరు, బయటికి వెళ్ళినట్టున్నారు. ఇదే మనకి మంచి అవకాశం. వెళ్ళినాళ్ళు వచ్చేలోపే మనం వెళ్ళిపోదాం అని ఇద్దరూ తలుపు తెరవటానికి ప్రయత్నం చేశారు. కానీ తలుపు తెరుచుకోలేదు. అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇదేంటే తలుపు ఏంటి తెరుచుకోవట్లేదు? నాకు మాత్రం ఏం తెలుసు అత్తయ్య, నేను కూడా మీతోటే కదా ఇంట్లో ఉన్నాను. తలుపు బయట నిలబడ్డ ప్రసాదు, రమేష్లు లోపల అత్తాకోడళ్ల పరిస్థితిని తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ నవ్వులు వినిపించి అత్తాకోడళ్ళిద్దరూ కిటికీ దగ్గరికొచ్చి బయట వైపు చూశారు. నవ్వుకుంటున్న తండ్రి కొడుకులు ప్రసాదు, రమేషు కనిపించారు. బాబు రమేష్, తలుపు కొంచెం తీనానా, మేము ఒక పేరంటానికి వెళ్ళాలి, కొంచెం తలుపు తీరా. అమ్మా, నువ్వు అనామిక ఎంత బ్రతిమిలాడినా సరే నేను నాన్న ఈరోజు ఇంటికి వేసిన తాళం తీసేదే లేదు. ఇంకొక విషయం ఏంటంటే, నేను నాన్న ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదు. అలా సరదాగా సినిమాకెళ్ళి బయట బిర్యానీ తినేసి వస్తాం. మీరేమీ బాధపడబాకండి, వచ్చేటప్పుడు మీకు కూడా బిర్యానీలు తీసుకొస్తానులే. పాదబాబు, మనం వెళ్దాం. ప్రసాదు, రమేషు అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంట్లో అత్తాకోడళ్ళిద్దరూ దిగులుగా కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? మనం బయటికి వెళ్లకుండా ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోయారు కదా కోళ్ళ. టీవీ చూస్తా వాళ్ళు వచ్చేంత వరకు ఎదురు చూద్దాం అని చెబుతూ ఉండగా శారదకి ఇంటి వెనక గుమ్మం కనిపించింది. కోళ్ళ, మనం ఆ తలుపు చూడలేదు. ఒక్కసారి వెళ్ళి చూడు. మన అదృష్టం బాగుంటే ఆ తలుపు గనక తెరిచి ఉందనుకో, మనం పిలవని పేరంటానికి వెళ్ళిపోవచ్చు. ఉండండి అత్తయ్య, చూస్తాను అని అనామిక అక్కడికి వెళ్లి ఇంటి వెనక గుమ్మం తలుపు దగ్గరికి చూసింది. ఆ తలుపు తెరుచుకుంది. అత్తాకోడలిద్దరూ చాలా సంతోషపడ్డారు. ఇంటి వెనక నుంచి అత్తాకోడలిద్దరూ పారిపోయి పిలవని పేరంటానికి వెళ్లిపోయారు. ఇక ఒక పార్కులో తండ్రి కొడుకులిద్దరూ కూర్చున్నారు. నాన్న, నాకొక సందేహం వచ్చింది. ఏంటి బాబు అది? నాన్న, మనం ఇంటి ముందు తాళం వేశాం గాని ఇంటి వెనుకున్న తలుపుకి తాళం వేయటం మర్చిపోయాను నాన్న అని తండ్రి కొడుకులిద్దరూ పరుగు మొదలు పెట్టారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.